నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. తమిళనాడు రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. అమ్మ జయలలిత కన్నుమూతతో కొంత స్తబ్దత నెలకొన్నప్పటికీ క్రమంగా స్పష్టత వస్తోంది. జయస్థానంలో సీఎం పీఠమెక్కిన పన్నీర్ సెల్వం ఎప్పటిలాగే మళ్లీ ఆపద్ధర్మానికే పరిమితమవుతున్నారు. పురుచి తలైవి అంత్యక్రియల తర్వాత కొన్నాళ్లు మౌనం వహించిన ఆమె నెచ్చెలి శశికళ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. ఇప్పటికే పార్టీని తన గుప్పెట్లోకి తీసుకుని ఏకంగా ముఖ్యమంత్రి పీఠమెక్కబోతున్నారు. ఇన్నాళ్లు తెర వెనుక మంత్రాంగం నడిపిన శశికళ ఇక ఆలస్యం అమృతం విషయం అన్నట్టుగా వేగంగా పావులు కదిపారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎంపికవడమే కాకుండా పన్నీర్ సెల్వంతో రాజీనామా చేయించారు. వ్యతిరేకులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అధికారం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు అంతా తనకే జై కొట్టక తప్పని పరిస్థితి కల్పించారు. ఇదే సమయంలో అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలను వైరపక్షం డీఎంకే నిశితంగా గమనిస్తోంది. ఆమె ఎన్నికను తాము అంగీకరించలేమని స్పష్టం చేస్తోంది. ఇటు జయలలిత వారసురాలిగా రేసులోకి వచ్చిన మేనకోడలు దీప సైతం శశికళకు తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు శశికళపై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ వ్యవహారంలో త్వరలోనే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో చిన్నమ్మ భవితవ్యం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. రాజకీయమనే చదరంగంలో ఎవరెప్పుడు తెరపైకి వస్తారో, ఎవరు తెరమరుగవుతారో ఊహించడం కష్టం. మరీ ముఖ్యంగా తమిళనాడు లాంటి విలక్షణ రాష్ట్రంలో ఇది అసాధ్యమనే చెప్పాలి. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ అంశాన్ని మరోసారి తేటతెల్లం చేశాయి. అమ్మగా అందరి గుండెల్లో గూడు కట్టుకున్న పురుచి తలైవి జయలలిత లేని తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న మార్పులు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఊహించని విధంగా వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్న జయలలిత అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆమె స్థానంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన పన్నీరు సెల్వం 2 నెలలకే పీఠాన్ని జయ సహచరిణి శశికళకు అప్పగించేశారు. గతేడాది డిసెంబర్లో పురుచి తలైవి తుదిశ్వాస విడిచినప్పటి నుంచే శశికళ పగ్గాలు చేపడతారని భావించిన రాత్రికి రాత్రే పన్నీరు సెల్వంతో ప్రమాణం చేయించారు. అయితేనేం కీలక శాఖలన్నింటినీ చిన్నమ్మే పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో పన్నీరు సెల్వం మరోసారి ఆపద్ధర్మానికే పరిమితమవుతారన్న వాదనలు తాజా పరిణామాలతో వాస్తవ రూపం దాల్చాయి. సీఎం పదవి దాకా చేరుకోవడంలో శశికళ తనదైన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. ఏనాడు బహిరంగంగా అంతగా నోరు విప్పని ఆమె మౌనంగానే తెరవెనుక చక్రం తిప్పారు. గత 2 నెలలుగా స్తబ్దుగా ఉన్నట్లు కనిపించిన చేయాల్సిన పనులన్నింటినీ చక్కబెట్టారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ప్రస్తుత పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ముందుగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కించుకుని వ్యతిరేకులు కూడా నోరు విప్పలేని పరిస్థితి కల్పించి పార్టీ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్నారు. అప్పట్లో జయ ఇచ్చిన స్వేచ్ఛతో పార్టీ విధానపరమైన నిర్ణయాల్లో కీలక భూమిక పోషించిన శశికళ ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత్రిగా ఎన్నికవడం కీలక పరిణామంగా మారింది. ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో అనేక మంది ఆమె దయ వల్ల టికెట్లు పొందినవారే. అందుకే ఎవరూ ఆమె నాయకత్వాన్ని ప్రశ్నించే సాహసం కూడా చెయ్యలేని పరిస్థితి నెలకొంది. అటు పార్టీపై ఇటు ప్రభుత్వంపై పట్టు సాధించి రాజకీయాల్లోనూ దిట్ట అని నిరూపించుకున్నారు. జయ తర్వాత మరో శక్తివంతమైన నేత లేకపోవడం, జయతో 30 ఏళ్ల సావాసం శశికళకు కలిసొచ్చిన అంశం. పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదవులు ఒకరి చేతిలోనే ఉండే సంప్రదాయాన్ని ఎంజీఆర్, జయ తర్వాత చిన్నమ్మ కొనసాగించనున్నారు.
ఒక సాధారణ వీడియో పార్లర్ నడిపిన స్థాయి నుంచి సీఎం పీఠం దాకా సాగిన శశికళ ప్రస్థానం ఆసక్తికరమే కాదు, వివాదాస్పదం కూడా. ఆమెకు 4 సోదరులు, 1 సోదరి. 10వ తరగతి వరకే చదువుకున్న శశికళ 1973లో పౌర సంబంధాల అధికారి నటరాజన్ను డీఎంకే చీఫ్ కరుణానిధి సమక్షంలో వివాహం చేసుకున్నారు. 1982లో అప్పటి సీఎం ఎంజీఆర్కు సన్నిహితుడైన నటరాజన్ చంద్రలేఖ అనే ఐఏఎస్ అధికారి సాయంతో భార్యకు జయను పరిచయం చేశారు. జయ హాజరయ్యే కార్యక్రమాల వీడియోలు శశికళ తీయించేవారు. అలా చిగురించిన స్నేహం మధ్యలో కొన్ని పొరపొచ్చాలు మినహా జయ మరణం వరకు దాదాపు 3 దశాబ్దాలుగా కొనసాగింది. శశికళను తన సోదరిగా అభివర్ణించిన జయ తనకు అమ్మలేని లోటు తీర్చిందని చెప్పి పోయస్ గార్డెన్లో చోటిచ్చారు. 1991లో జయ తొలిసారి సీఎం కావడంతో శశికళ దశ తిరిగింది. ఆమె సోదరి కుమారుడైన సుధాకర్ను జయ దత్తత తీసుకుని వైభవంగా పెళ్లి జరిపించారు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది. అయితే 1996 ఎన్నికల్లో ఓటమి ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. ఇద్దరూ విడిపోయారు. తర్వాత కాలంలో మళ్లీ శశికళను జయ చేరదీసింది. ఇక అప్పటి నుంచి పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలోనూ చిన్నమ్మ ఆడిందే ఆట పాడిందే పాటలా సాగింది. తనకు వ్యతిరేకులు అనుకున్న వారిని తప్పించి అనుకూలంగా ఉండేవారిని అందలమెక్కించింది. తాజా పరిణామాలతో పార్టీలో వ్యతిరేకతను అధిగమించి పురుచిత్తలైవి స్థానాన్ని భర్తీ చేశారు. పన్నీర్ సెల్వంని బలవంతంగా తప్పించినట్టుగా కాకుండా ఆయనతోనే రాజీనామా చేయించడంతోనే శశికళ వ్యూహం అందరికీ అర్థమై ఉంటుంది. పన్నీరు సెల్వంను విశ్వాసపాత్రుడైన సోదరుడిగా అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆయనే తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పుకొచ్చింది. అందుకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపిన చిన్నమ్మ జయలలిత బాటలోనే నడుస్తానని, ఆమె ఆశయాలను నెరవేరుస్తానని చెప్పడం విశేషం. తరచూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన పన్నీరు సెల్వం వ్యవహార శైలి కూడా చిన్నమ్మకు కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. అప్పట్లో అమ్మకు, ఇప్పుడు చిన్నమ్మకు విశ్వాసపాత్రుడిగా ఉండేందుకే ప్రయత్నించిన ఆయన సీఎంగా ఉన్నప్పటికీ తనకంటూ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంపై ఆసక్తి చూపలేదు. జయ అస్తమయం తర్వాత వచ్చిన వార్ధా తుపాను, జల్లికట్టు వివాదాలతోనే ఆయన సమయం గడిచిపోయింది. జల్లికట్టుకు సంబంధించి పన్నీరు సెల్వం ఢిల్లీకి వెళ్లి విన్నవించుకోవడం తమిళ తంబిల్లో అసంతృప్తికి కారణమైనట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో శశికళ దాదాపుగా సఫలీకృతమయ్యారు. కేంద్రం మద్దతు కోరుతూ ఆమె మోదీకి లేఖలు రాసి స్థానికంగా సానుకూలత పెంచుకునే ప్రయత్నం చేశారు. ఇలా అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా శశికళ వ్యవహరించారు. అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీ అంతర్గత వ్యవహారాలుగా కొట్టిపారేయడానికి వీల్లేని విధంగా మారాయి. సీఎం పీఠం చిన్నమ్మదే అయినా అది ఆమెకు ముళ్లపాన్పులా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు చట్టసభ సభ్యురాలు కాని ఆమె ముందుగా శాసనసభకు ఎన్నిక కావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మెజార్టీ పరంగా పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేకున్నప్పటికీ అసలే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే. అన్నాడీఎంకే తర్వాతి స్థానంలో ఉన్న డీఎంకేకు వారికి ఉన్న తేడా చాలా స్వల్పమే. కేవలం కొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రమే డీఎంకేకు తక్కువగా ఉన్నారు. ఇప్పటికే శశికళను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించబోమని ప్రకటించిన స్టాలిన్ బృందం వ్యూహాత్మకంగా పన్నీరు సెల్వంపై మాత్రం ఎలాంటి విమర్శలు చేయడం లేదు. పైగా ఆయనకు తమ మద్దతు ఉంటుందని కూడా ప్రకటించింది. శశికళను జయస్థానంలో ఎన్నుకోవడం తమిళనాడు చరిత్రలోనే చీకటి రోజుగా స్టాలిన్ అభివర్ణించారు. ఇదే సమయంలో జయలలితకు వారసురాలిగా పేర్కొంటూ రాజకీయాల్లోకి వస్తున్న ఆమె మేనకోడలు దీప నుంచి ఎదురయ్యే సవాళ్లు సైతం ఊపిరి సలపని విధంగా మారాయి. జయ మరణం వెనుక శశికళ హస్తముందన్న దీప అనుచరగడం ఆరోపణలను కాచుకోవడం కూడా శశికళకు కష్టంగానే మారింది. ఈ నేపథ్యంలో జయలలితకు అందించిన చికిత్సపై వస్తున్న ఆరోపణలకు శశికళ తెరదించే యత్నం చేసింది. అనూహ్యంగా జయకు వైద్యం చేసిన లండన్ వైద్యుడు రిచర్డ్ బెలేతోనే సమాధానమిప్పించారు. జయలలితకు అత్యుత్తమ వైద్యం అందించామని తెలిపారు. అపోలో వైద్యులతో కలిసి ఆయన మీడియా ముందుకు వచ్చారు. శశికళ ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో వైద్యులతో వివరణ ఇప్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. Of doctors who were taking care of that was there in the room when it happened. So it was a witnessed cardiac arrest.
It is not a non-witness, it is a witness cardiac arrest. But in the general sense, firstly, you do not have CCT in patients' rooms, that you do not take photographs of critically ill patients. Can you imagine if you or anyone you loved or cared about, critically ill in an intensive care unit or recovering, was being photographed and their images shared? How would they or you feel? We just do not do that. అటు శశికళకు నేర చరిత్ర ఉందంటూ అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడం కలకలం సృష్టిస్తోంది. ఆది నుంచి పన్నీరు సెల్వానికి అనుకూలంగా ఉన్న భాజపా ఇప్పుడు సీఎం పీఠాన్ని అధిరోహిస్తున్న చిన్నమ్మతో ఎలా వ్యవహరించబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. సీఎంను హఠాత్తుగా మార్చడంలో అర్థం లేదని కొందరు కమలం నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్ని ప్రతికూలతల మధ్య జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గంలోనూ పోటీ చేసి గెలవడం ఆమె అనుకుంటున్నట్లుగా నల్లేరుపై నడక మాత్రం కాదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఓవైపు పార్టీ పరంగా సీఎం పీఠం అధిరోహించేందుకు మార్గం సుగమం చేసుకున్నప్పటికీ సుప్రీంకోర్టు రూపంలో చిన్నమ్మకు చిక్కులు తప్పేలా లేవు. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ కూడా సహనిందితురాలు. ఏళ్ల తరబడి ఆమెను వదలని కేసుపై తీర్పు త్వరలోనే వెలువడనుంది. ప్రత్యేక కోర్టు జయలలిత శశికళను దోషులుగా నిర్ధారించడం అప్పట్లో కలకలం రేపింది. దీనికి సంబంధించి ఇద్దరు కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడపక తప్పలేదు. దోషిగా నిర్ధారించిన క్రమంలో జయ సీఎం పదవికి రాజీనామా చేసి పన్నీరు సెల్వంకు బాధ్యతలు కూడా అప్పగించాల్సి వచ్చింది. అనంతర కాలంలో ప్రత్యేక కోర్టు తీర్పును కర్ణాటక హైకోర్టు కొట్టేసి ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించే తీర్పును రిజర్వులో ఉంచిన దేశ అత్యున్నత న్యాయస్థానం వచ్చే వారంలో తీర్పు వెలువరించనుంది. ఈ క్రమంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్న దానిపై చిన్నమ్మకు బెంగ పట్టుకుంది. తీర్పు గనక శశికళకు వ్యతిరేకంగా ఉండి ఆమెను దోషిగా నిర్ధారించి శిక్ష విధిస్తే మాత్రం సీఎం పదవి మూన్నాళ్ల ముచ్చటే కానుంది. అప్పుడు మరోసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం తెరమీదకు వచ్చే అవకాశాలు లేకపోలేవని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ మనసులో ఏముందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎన్నికల సమయంలో ప్రతిసారి ఆయన రాజకీయాల్లోకి రావాలని డిమాండ్లు బలంగా వినిపించేవి. గత ఎన్నికల సమయంలో ఏకంగా ప్రధాని మోదీ స్వయంగా రజనీ ఇంటికి వెళ్లి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించిన ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం జయ మరణంతో రాజకీయంగా నెలకొన్న శూన్యతను భర్తీ చేయడం రజనీకి మాత్రమే సాధ్యమని ఆయన అభిమానులు భావిస్తున్నారు. సొంతంగా రాజకీయ పార్టీ ప్రారంభించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో తమిళనాట కమల వికాసంపై దృష్టి సారించిన భాజపా నేతలు రజనీని ఒప్పించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారమంటే ఇష్టమేనంటూ ఇతర ఉద్దేశంతో ఇటీవల రజనీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. స్పిరిచువల్ పవర్ అంటే ఇష్టమన్నదే తన భావన అని సూపర్ స్టార్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆధ్యాత్మిక శక్తి, ధనం, కీర్తిల్లో ఆధ్యాత్మిక శక్తికే ఎక్కువ పవర్ ఉంటుందన్నదే తన ఉద్దేశమని తేల్చి చెప్పి మరోసారి అందరినీ గందరగోళంలోకి నెట్టారు. శశికళకు వ్యతిరేకంగా అంతర్జాలంలోనూ కొందరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆమెకు సీఎం పీఠం ఎలా కట్టబెడతారని ప్రశ్నిస్తున్నారు. ఆమె నియామకాన్ని అడ్డుకునే విధంగా తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ రాష్ట్రపతికి, గవర్నర్కు లేఖ రాస్తామని కొందరు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులతో విరుచుకుపడ్డారు. మొత్తానికి డీఎంకే వంటి బలమైన విపక్షాన్ని ఎదుర్కోవడం సహా జయలలిత తరహాలో పాలన అందించి ప్రజల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించడం శశికళకు కత్తిమీద సామే అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో తొలిదశ ఎన్నికలకు మహా అయితే 4 రోజుల సమయం ఉంది. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీ ప్రచారంలో మునిగిపోయి ఉన్నాయి. ముక్కోణపు పోటీ నెలకొన్న యూపీలో సంకుల సమరమే జరుగుతుంది. కాబట్టి కుల సమీకరణాలను బట్టే అక్కడ సీట్ల కేటాయింపు జరిగింది. సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీలు ముస్లిం యాదవుల ఓట్లపై కన్నేస్తే బీఎస్పీ గతంలో మాదిరిగానే సోషల్ ఇంజనీరింగ్ అస్త్రంతో ముందుకు సాగుతోంది. ఈసారి మాత్రం ముస్లింలకు అధిక సంఖ్యలో సీట్లు కేటాయించి దళితులు, ముస్లింల ఓట్లపై ఆశలు పెట్టుకుంది. అయితే ఇప్పటి వరకు అభివృద్ధి నినాదంతోనే ముందుకు సాగుతున్న భాజపా తాజాగా రామమందిర అంశంతో పాటు తలాక్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం వల్ల ఇతర పార్టీలు తమ ప్రచార వ్యూహాలను మరోసారి సరిచూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భాజపా తాజా వ్యూహంపై ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఇక పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎలాగూ ఉండనే ఉంది. అందుకే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ప్రచార పర్వం మరింత వేడెక్కింది. అయితే పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలై ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలా అని ఆలోచిస్తుంటే అటు ఓటర్లలో మాత్రం ఇంకా స్పష్టత వచ్చినట్టు కనిపించడం లేదు. దాదాపు 40% మంది ఓటర్లు ఎవరికి ఓటేయాలన్నది తేల్చుకోలేదని తాజా సర్వేల్లో తేలింది. అంటే ఈసారి ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో ఎన్నికలంటే మినీ భారతం కింద లెక్కే. దేశం మొత్తం జరిగే ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ సమీకరణలు, వ్యూహ ప్రతివ్యూహాలు అమలవుతాయో ఇక్కడ అలాగే జరుగుతూ ఉంటాయి. జనాభా రీత్యా, పరిమాణంలోనూ దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీలో కేవలం ఓటర్ల సంఖ్య 14 కోట్లుగా ఉంది. ఇక్కడ మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 11న జరిగే తొలి దశలో 73 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని 15 జిల్లాల్లో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. 73 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 839 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. యూపీ ఎన్నికలంటే ఢిల్లీకి దగ్గర దారి కాబట్టి అక్కడ ఏ దశలో ఎన్నికలు జరిగినా అందరి దృష్టిని ఆకర్షించడం సహజం. అలాంటి చోట ప్రధాన పార్టీల వ్యూహాలు సామాన్యంగా ఉండవు. అందుకు తగ్గట్టుగానే ప్రచారం జోరుగా సాగుతోంది. కులాలతో పాటు మత ప్రాతిపదికన ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఏ 2 కులాలు కలిసి ఏ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే. అందుకే అన్ని పార్టీలు కుల సమీకరణలకు అధిక ప్రాధాన్యం ఇస్తాయి. ప్రస్తుతం వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టే ఉద్దేశంతో ఉన్న అధికార పక్షంలో ఇటీవలి వరకు రేకెత్తిన కుటుంబ కలహాలు కొంతమేర ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో యాదవులు, ముస్లింలు కనికరించడం వల్ల సమాజ్వాదీ అధికారంలోకి రాగలిగింది. ఈసారి పరిస్థితులు మారాయి. అందుకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది సమాజ్వాదీ పార్టీ. పొత్తు వల్ల ప్రయోజనం ఎంతుందో తెలియదు కానీ 2 పార్టీలు జోరు మీదే ఉన్నాయి. సమాజ్వాదీ సంగతి పక్కన పెడితే పొత్తు వల్ల కాంగ్రెస్ లాభపడుతుందని భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎస్పీ పొత్తుపై ములాయం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన ప్రచారానికి రాకపోవచ్చని భావిస్తున్న వారందరికీ ఆయన స్పష్టత ఇచ్చేశారు. ఆయన కూడా ఇప్పుడు ప్రచార పర్వంలో దిగుతున్నారు. ఇది కూడా సమాజ్వాదీకి అనుకూల సంకేతమే. ఇప్పటి వరకు ఉన్న అనుమానాలన్నీ ఆయన రాకతో పటాపంచలైనట్టే. ఇక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అఖిలేష్ తో కలిసి వేదికలు పంచుకుంటున్నారు. ఇద్దరూ కలిసి భాజపాపై సంయుక్తంగా ఎదురుదాడి చేస్తున్నారు. अखिलेश यादव दोबारा सीएम बनेंगे? हाँ बिल्कुल बनेंगे। उसको रिहाइड कर दिया, वो तो पार्टी ने फैसला करके नीचे कर दिया। अब क्यों पूछे? अब वो ठीक है कर लिया तो अब क्या, वो ठीक कर लिया, अब जो कर लिया तो फैसले को सावनी में लिखे कर लिया। अरे सबका करेंगे जो गठबंधन। యూపీ రాజకీయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు బీఎస్పీ అధినేత్రి మాయావతిదే. దళితులకు ఏకైక ఆశాజ్యోతి తానేనని భావిస్తున్న ఆమె ప్రచార వ్యూహాలు ఎవరికీ అంతుపట్టకుండా ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో 20% కన్నా ఎక్కువగా ఉన్న దళిత ఓటు బ్యాంకు తమదే అన్న భావనలో ఉన్న మాయావతి ఈసారి ముస్లిం ఓట్లను కొల్లగొట్టేందుకు పెద్ద అస్త్రాన్నే ప్రయోగించారు. రాష్ట్ర జనాభాలో 19% ఉన్న ముస్లింలకు పెద్ద మొత్తంలో సీట్లు కేటాయించారు. మొత్తం మీద 97 నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థులకు అవకాశం కల్పించారు. దళిత ఓట్లకు ముస్లిం ఓట్లు తోడైతే అధికారానికి తిరుగులేదని భావిస్తున్నారు మాయావతి. భాజపా రామమందిరం అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది కాబట్టి ముస్లిం ఓటు బీఎస్పీ వైపు మొగ్గుతాయని భావిస్తున్నారు మాయావతి. అయితే సమాజ్వాదీ, కాంగ్రెస్ పొత్తు వల్ల ఈసారి మాయావతికి ముస్లిం ఓట్లతో పాటు దళితుల ఓట్లలో కూడా చీలిక వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం దళితులకే చెందిన పార్టీ అనే ముద్ర నుంచి బయటపడ్డానికి బ్రాహ్మణులను కూడా బుజ్జగిస్తున్నారు మాయావతి. అందుకే ఆమె నినాదాలు కూడా మారాయి. ఇక సార్వత్రిక ఎన్నికల్లో 71 స్థానాలు గెలుచుకుని ప్రభంజనం సృష్టించిన భాజపా అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే సత్తాను తిరిగి చాటాలనుకుంటోంది. రాష్ట్రంలో 12% ఉన్న బ్రాహ్మణుల ఓట్లపై ఆశలు పెట్టుకుంది. ప్రధాని మోదీ జనాదరణతో పాటు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్న కమల దళం రామమందిర అంశంతో పాటు వివాదాస్పద అంశమైన తలాక్ను తెరపైకి తీసుకువచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే తొలి దశలో ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ ఉత్తరప్రదేశ్లో భాజపాకు మంచి పట్టు ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ మెజారిటీ స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. తొలి దశ ఎన్నికలు అక్కడే జరగటం వల్ల ఓ విధంగా భాజపాకు ప్రయోజనమేనని భావిస్తున్నారు. ఈసారి పెద్ద నోట్ల రద్దు ప్రభావం గురించి కమల దళం లోపల కొంచెం ఆందోళన చెందుతున్నట్టే కనిపిస్తోంది. పైకి చెప్పకపోయినా అభ్యర్థులు ఈ విషయంలో ఎలాంటి స్పందన వ్యక్తం చేయటం లేదు. గెలుపోటములపై ప్రభావం ఏదైనా ఉందంటే అది నోట్ల రద్దు వల్లే ఉండొచ్చని స్థానిక అభ్యర్థులు భావిస్తున్నారు. ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది తేల్చకపోవటం కూడా భాజపాకు ప్రతికూలంగా మారినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం మోదీ జనాదరణపై ఆధారపడి ఉన్న కాషాయ పార్టీకి స్థానికంగా బలమైన నాయకత్వం లేకపోవటం లోటేనంటున్నారు విశ్లేషకులు. आज मोदी जी देश के सर्वमान्य लोकप्रिय नेता हैं,
देश की जनता उनमें विश्वास करती है। और ये क्यों हुए? अभी एक सर्वे हुआ था 2.5 साल के बाद, 26 जनवरी को होता है। आज चुनाव हो लोकसभा का तो बीजेपी को, एनडीए को 360 और बीजेपी को 303 सीट मिलेगी, मतलब 2014 से भी अधिक। उसको देखकर परेशान है। हमें उनकी घबराहट से चिंता नहीं है। हम कोई खड़े हो, कोई आलोचना करे, हमारा लक्ष्य है सबका साथ सबका विकास और यूपी को विकास के रास्ते पर आगे ले चलना। తొలి దశలో షమ్లీ, ముజఫర్నగర్, బాగ్పట్, మీరట్, గజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్, హాపూర్, బులంద్ షహర్, అలీగఢ్, మధుర, హత్రాస్, ఆగ్రా, ఫిరోజాబాద్, ఇటా, కాసాగంజ్ జిల్లాలున్నాయి. ఇక్కడ 73 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 839 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ సంస్థ వివరాల ప్రకారం అందులో 168 మంది అంటే 20% మంది నేర చరిత్ర ఉన్నవాళ్లే. వీరిలో భాజపాకు చెందినవారు 40% ఉంటే బీఎస్పీకి చెందినవారు 38% మంది ఉన్నారు. ఇక ఆర్ఎల్డీ పార్టీ నుంచి 33%, సమాజ్వాదీ నుంచి 29%, కాంగ్రెస్కు చెందినవారు 25% మంది ఉన్నారు. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో 40% మంది ఏ పార్టీకి ఓటెయ్యాలో తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫోర్త్ లైన్ టెక్నాలజీస్ సంస్థ తాజాగా జరిపిన సర్వేలో ఈ విషయం వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన దాదాపు 2500 మంది ఓటర్ల అభిప్రాయాలను నమూనాగా స్వీకరించి అంచనా వేశారు. అభిప్రాయ సేకరణను ఈ ఏడాది జనవరి 24, 31 తేదీల మధ్య చేపట్టారు. ఈ సర్వేలో అత్యధిక ఓట్ల శాతంతో భాజపా పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉన్నా మెజారిటీకి తగ్గ స్థానాలు రావని తెలుస్తోంది. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 28% మంది భాజపాకు ఓటు వేస్తామని పేర్కొన్నారు. ఇక 18% మంది అధికార పక్షం సమాజ్వాదీకి ఓటు వేయనున్నట్లు పేర్కొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీకి కేవలం 4% మంది ఓటు వేయనున్నట్టు తేల్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. ఈ పార్టీకి ఓటు వేసేవారు కేవలం ఒకే 1% ఉన్నారు. సమాజ్వాదీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి 1% ఓట్లు ఆ కూటమికే దక్కుతాయి. ఇక 40% మంది అయితే ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మహిళల్లో సగం మంది ఎవరికి ఓటెయ్యాలన్నది తేల్చుకోలేదు. అందులోనూ ఇతర వెనుకబడిన కులాలకు చెందిన వారిలో ఎక్కువ మంది ఉన్నారు. 30 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారిలో దాదాపు 42% మంది గ్రామీణ ప్రాంతంలో నివసించేవారు కాగా వారిలో 43% మంది దళితులే. ఇతర వెనుకబడిన కులాల వారు 44% మంది ఉన్నారు. వీరిలో 43% మంది పేదవారు. వీరి వద్ద కనీస ద్విచక్ర వాహనం కూడా లేదు. ఎక్కువ మంది గెలిచే పార్టీకే ఓటు వేస్తే తర్వాత అధికారంలోకి వచ్చాక ప్రయోజనాలు పొందవచ్చని భావిస్తున్నవారే. మరికొందరు ఎన్నికలకు 1 రోజు లేదా 2 రోజుల ముందు కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో చర్చించి ఓటు వేయాలని నిర్ణయించుకున్నవారు. తొలిదశ ఎన్నికలు జరగనున్న పశ్చిమోత్తరప్రదేశ్ సరిహద్దు అటు ఢిల్లీతోనూ మొదలై తూర్పున బీహార్ సరిహద్దు వరకు సాగుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల సరళిని బట్టి చూస్తే తొలిదశలో ఎన్నికలు జరిగే ప్రాంతాల ప్రభావం ఇతర ప్రాంతాలపై కూడా ఉంటుందని తేలింది. భాజపాకు మద్దతిస్తున్న వారిలో 33% మంది ఇతర వెనుకబడిన కులాల వాళ్లున్నారు. ఆశ్చర్యకరంగా 11% మంది ముస్లింలు కూడా ఉండగా దళితుల్లో 22% మంది ఉన్నారు. ఇక సమాజ్వాదీ పార్టీకే మద్దతిస్తున్న వారిలో అత్యధికంగా 29% మంది ముస్లింలుండగా 14% మంది దళితులున్నారు. బీఎస్పీకి మద్దతిస్తున్న వారిలో 40% మంది దళితులుండగా 16% ముస్లింలు, 22% మంది ఓబీసీలు ఉన్నారు. ఈసారి తొలిదశ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో గత చరిత్రను బట్టి చూస్తే భాజపాకు అనుకూలంగా ఉన్నట్టే లెక్క. అయితే సర్వేలో తేలిన లెక్కలు ఖచ్చితంగా ప్రతిఫలిస్తాయని చెప్పలేం. ఓటరు నాడి ఎప్పుడు ఏ విధంగా మారుతుందో చెప్పే అవకాశాలు లేవు. అప్పుడున్న పరిస్థితులను బట్టి ఓటర్లు ఫలానా పార్టీకి ఓటు వేస్తామని చెప్పవచ్చు. అయితే పోలింగ్ రోజు మొత్తం సమీకరణలన్నీ మారిపోతాయి. ముందే నిర్ణయించుకున్న ఓటర్ల సంగతైతే పర్వాలేదు గాని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోని వారు పోలింగ్ బూత్లోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. అందుకే ఇప్పుడు ఓటర్ల మనోగతం బట్టి ఫలితాలు అంచనా వేయడం కష్టమే. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.